విశ్వవిఖ్యాత నరసార్వమ్మ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు అందరూ తెలిసిందే. సినీ రంగంలో ఒక మహటం లేని మహారాజు. ఆ తర్వాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగులకు రాజ్యాధికారం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి 6 నెలల లోపలే ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు రాజకీయ నాయకులుగా ఈరోజు చలామణి అవుతున్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఉన్నారంటే దానికి ముఖ్య కారణం శ్రీ నందమూరి తారక రామారావు. కాబట్టి ఆయన బీసీల పక్షపాతి, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఈరోజు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకోవడం నిజంగా మా అదృష్టం. ఎల్లవేళలా ఆయనకు మేము రుణపడి ఉంటాం. ఈరోజు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రామారావు గారు ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలకి మరి రాజ్యాధికారాన్ని కల్పించారో అదే బాటలోనే ఆయన కూడా ఈరోజు నందమూరి తారక రామారావు బాటలోనే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి అలాగే ఇక్కడ సవితమ్మక్క గారు కూడా, మంత్రి గారు కూడా మరి ముందుకు తెలిసిందే. ఆయన తండ్రి రామచంద్రరెడ్డి కూడా బీసీ వర్గం చెందిన వ్యక్తి. ఆయన కూడా ఆ రోజు మంత్రివర్గంలో రామారావు గారు స్థానం కల్పించారు. అదేవిధంగా ఆమె కుమార్తెను సవితమ్మ గారిని కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల మరి ప్రతినిధిగా ఈరోజు మంత్రివర్గంలో స్థానం కేటాయించడం నిజంగా చాలా సంతోష విషయం. కాబట్టి నందమూరి తారక రామారావు గారిని మేము ఎల్లవేళలా స్మరించుకుంటూ ఇదే విధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారము. నా పేరు అనుసూయ. ఈరోజు నందమూరి తారక రామారావు గారి తారక రామారావు గారి 20వ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ఆయనకి. ఎందుకంటే ఆయన ఎంతో ఎక్కడ వెనుకబడిన మహిళలకి గుర్తింపు తీసుకొచ్చి 30% రిజర్వేషన్ తీసుకొచ్చి వంటింటికే పరిమితం కాకుండా బయటికి వాళ్ళు కూడా ఎన్నిట్లో రాణించగలనే ఉద్దేశంతో అందరి మమ్మల్ని గుర్తించి మహిళలు కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి, ఒక వేదికను కల్పించి అంతలా అదే బాటలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లోనూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా చైతన్యవంతులు పరచాలనే ఉద్దేశంతో వాళ్ళు మహిళా పక్షపాతులన్నీ చెప్పుకోవాలి. మన నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ అనే నినాదంతో బయటకు వచ్చి మన అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మన అధికారం వచ్చి అందరికీ ₹2 కిలోల బియ్యాన్ని ఇచ్చి మహిళలు కూడా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన ఆస్తి హక్కుని, అలాగే రిజర్వేషన్లు కల్పించిన మహనీయుని, ఆయన ఆశయాలను ఎప్పుడు కొనసాగించే విధంగా మేము కుటుంబ నాయకులందరూ ఈరోజు కలిసి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు.